గద్వాల్ జిల్లా బీఆర్ఎస్ యువ నాయకుడు కుర్వ పల్లాయ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే నమస్తే అన్న నమస్తే అన్న. చెప్పండి అన్న, ఈరోజు సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం మొత్తం గులాబీమయం అయిపోయింది. ఎందుకు ఈ యూత్ ఇంత కదిలి రావడానికి ప్రధాన కారణం ఏంటి? ఆవేదన ఇవాళ రాష్ట్రం ఎట్లా మోసపోతుందో, ఇవాళ రేవంత్ రెడ్డి ఎట్లా యువతని ఈ రాష్ట్రంలో అణచివేస్తున్నాడో, ఇవాళ రోడ్ల మీదకి యువత ఇంత పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేటీఆర్ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి యువ సంగ్రామ సదస్సుకు లక్షల వేలాది మంది నిరుద్యోగులు ఎలా క్యూ కట్టి వస్తున్నారంటే, ఈ దుర్మార్గుడు రేవంత్ రెడ్డి ఏమి కళ్ళు ఉండి కబోదిలాగా చూస్తున్నాడు తప్ప ఏమి చేయలేని చేతగాని దద్దమ్మ. ఇవాళ ఏమి పీకనిగా నువ్వు ఈ రోజు హామీలు ఇచ్చినావు? నువ్వు ఇచ్చినటువంటి నిరుద్యోగ డిక్లరేషన్ ఏమైంది? ఈరోజు రా, నీకు దమ్ముంటే ఈరోజు సరువురాగానికి రా. నువ్వు ఆ రోజు మీ నాయకులను తీసుకొచ్చినావు కదా, అగ్ర నాయకత్వాన్ని తీసుకొచ్చినావు. ఎవరు రాహుల్ గాంధీ తెచ్చినావు, ప్రియాంక గాంధీ తీసుకొచ్చినావు. మరి ఇలా ఎక్కడ దాక్కున్నావో చూస్తా ఉన్నావా? వేలాది నిరుద్యోగులు గర్జిస్తూ ఉన్నారు, నీ గల్ల బట్టి అడుగుతా ఉన్నారు. ఇలా నువ్వు ఎంత మోసపూరితంగా ఆ రోజు మరి నిరుద్యోగులు రెచ్చగొట్టి గద్దెకెక్కినటువంటి నీవు ఇవాళ 2 లక్షల ఉద్యోగాలు వచ్చిన సంవత్సరం లోపే వేస్తా అని చెప్పినావు. 2 లక్షల ఉద్యోగాలు ఒకే సంవత్సరం లోపల చేస్తున్నావు. ఇవాళ 16,000 ఉద్యోగాలు దిక్కులేని దద్దమ్మ రేవంత్ రెడ్డి ఖబర్దార్. ఇవాళ చూస్తా ఉన్నాను రాష్ట్రంలో నిరుద్యోగ ఎట్లా గర్జిస్తున్నదో, ఎట్లా ఆవేదిస్తున్నదో. ఇవాళ రిక్కాడితే డొక్కాడని పరిస్థితిలో ఈ రాష్ట్ర నిరుద్యోగులు ఉన్నారు, లక్షలలో ఉన్నారు. ఇవాళ నీవు ఇచ్చినటువంటి మరి ఏం చెప్పినావు ఆ రోజు? ఇంకొకటి నిరుద్యోగ భృతి ఇస్తున్నావు. చదువుకునే నిరుద్యోగులకి 4,000 నిరుద్యోగ భృతి ఇస్తున్నావు. ప్రతి విద్యార్థికి విద్యా రుణాలు ఇస్తున్నావు. అదే విధంగా ప్రతి జిల్లాల్లో మరి ఇంటర్నేషనల్ స్కూల్స్ కట్టిస్తున్నావు. ఏమైనాయి ఇవాళ ఇవన్నీ ఏమైనాయి? మేము వచ్చిన వెంటనే నెల నెల జాబ్లు వేస్తాను. ఈ ముఖం నెల కాదు కదా, 3 ఏళ్ళు అయితే కూడా 3,000 ఉద్యోగాలు లేని చేతగాని దద్దమ్మవు నువ్వు. ఇవాళ చూస్తా ఉన్నావు సరూర్ నగర్ గర్జిస్తా ఉన్నది నిరుద్యోగుల పక్షాన. స్వచ్ఛందంగా వచ్చి ఇవాళ వేలాది మంది క్యూ కట్టినారంటే నీ యొక్క చేతగాని పరిపాలనకు నిదర్శనం. ఇవాళ రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుంది. ఇవాళ నిరుద్యోగ సభకు వస్తుంటే కూడా అక్రమంగా అడ్డగిస్తున్నావు. ఇవాళ రాకుండా ఇవాళ నిరుద్యోగులే స్వచ్ఛందంగా ఇంత పెద్ద ఎత్తున సరూర్ నగర్ స్టేడియంలకు వస్తున్నారంటే ఎంత ఆవేదన ఉందో ఈ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి కేవలం ఆ రోజు ఈ నిరుద్యోగులను రెచ్చగొట్టి ఛాయ్పై చర్చలు పెట్టి మరి ఇవాళ గద్దెనెక్కినావు. ఎక్కడ పోయినావా అద్దంకి దయాకర్? ఎక్కడ పోయినా బల్మూర్ వెంకట్? సిగ్గుందా మీకేమన్నా? చిక్కడపల్లి లైబ్రరీ పోయి మీటింగ్లు పెట్టినావు కదా, నీకు దమ్ము లేదా ఇవాళ నోటిఫికేషన్ ఇప్పినిక? ఏమి పీకనిక మీరు ప్రభుత్వంలో పనిచేస్తున్నారు, ఇవాళ ఊరేగుతున్నారు హెలికాప్టర్లు తీసుకొని. అంతేగాని మీకు శాత కాదు. ఇవాళ ఈ రాష్ట్రాన్ని అల్లకల్లం చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులను ఇవాళ లైబ్రరీలలో, ఇవాళ జిల్లా లైబ్రరీలో హైదరాబాద్లో మరి వాళ్ళు అన్నం తినడానికి వండుకోవడానికి ఖర్చులు లేవు. పెళ్లిళ్ళు కాక చస్తున్నారు అన్న ఆయన. మీ దుంపలేగా మీరేమో పెళ్లిళ్ళు చేసుకొని ఫ్యామిలీలతో ఆట ఆడుతున్నారు, ఊరేగుతున్నారు హెలికాప్టర్లో. మీకు సిగ్గు బుద్ధి శరం లజ్జ ఏం లేదు. మీరు ఈ రాష్ట్రాన్ని మరి అల్లకొల్లం రాబందుల పాలు చేస్తున్నారు. మీ దొంగల పార్టీ, కమిషన్ల పార్టీ. కేవలం నిరుద్యోగులతో గద్దెకెక్కినటువంటి మీరు ఖచ్చితంగా నిరుద్యోగులు నడుం బిగించినారు. మిమ్మల్ని గద్దెదించడానికి మీరు ఈసారి వీధుల్లోకి వస్తే గల్ల పట్టుకొని ఖచ్చితంగా అడిగే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడింది. మరి అందుకోసమనే ఇప్పుడున్న పరిస్థితి చాలా ఆవేదనతో ఆక్రందనతో నిరుద్యోగులు ఉన్నారు. ఇవాళ చూస్తా ఉన్నాం పల్లె నుంచి సరూర్ నగర్ స్టేడియానికి మరి క్యూ కట్టి ఇవాళ స్వచ్ఛందంగా నిరుద్యోగులందరూ కూడా రావడం జరిగింది. అందుకోసమే పెద్ద ఎత్తున కూడా సభ జరుగుతుంది. మరి ఇటువంటి దుర్మార్గం యొక్క పాలనను అంతం చేయాలని ఇవాళ ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా మరి నడుము కట్టినటువంటి వ్యవస్థ ఈ రాష్ట్రంలో ఉన్నది. ఇంకా దగ్గర పడినాయి రేవంత్ రెడ్డికి. మొత్తం నేను పాలమూరు బిడ్డను అని చెప్పుకుంటున్నాడు. ఇవాళ నిరుద్యోగులను మొత్తము రాష్ట్రంలో మొత్తం నయావంచన చేసినాడు. ఇవాళ ఎక్కడికెక్కడ నిరుద్యోగుల వ్యవస్థలో మరి జాబుల విషయంలో ఇవాళ ఏం చెప్పినాడు? ఆ రోజు మేము వచ్చిన తర్వాత నెల జాబ్ క్యాలెండర్, నెల జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఈ ముఖం నెల కాదు కదా, 3 ఏళ్ళు అయితే కూడా ఏం లేదు. ఈరోజు మరి ఈ హైదరాబాద్ లో ఎల్బీనగర్ చౌరస్తాలో సరూర్ నగర్ స్టేడియంలో చూస్తా ఉన్నాం. మరి యువత ఈ రోజు నడుం కట్టి నిరుద్యోగులంతా తండోపతండాలుగా తరలి వచ్చిర్రు. మరి ఎంత మంది వచ్చిర్రు? ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఒక్కసారి టీవీ ఆన్ చేసుకొని చూడు, నీ గుండె గుబులు అంటది. ఎందుకంటే ఇదే స్టేడియంలో నిరుద్యోగులకు ఏమి హామీ ఇచ్చినావు? 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో ఇస్తానని హామీ ఇచ్చి
సిగ్గు లేకుండా ఈ రోజు ప్రభుత్వంలో ఉండుకుంటూ నీ సీఎం పదవి కాపాడుకుంటున్నావు తప్పితే ఈ నిరుద్యోగుల గురించి ఆలోచిస్తలేవు. సిగ్గు లజ్జ ఏమన్నా ఉన్నా ఈ నిరుద్యోగుల గురించి తక్షణమే ఆలోచించు. ఎందుకు ఇచ్చినావు హామీ? ఎవరు ఏమన్నా హామీ? మీరు రాహుల్ గాంధీ కూడా వచ్చింది కదా, రాహుల్ గాంధీ ఇచ్చిన దానికి విలువ లేదా? ప్రియాంక గాంధీ ఇచ్చిన దానికి విలువ లేదా? మరి నువ్వు కూడా ఇచ్చినావు కదా, దేనికి ఇచ్చినావు? గాలిలో తుపాకీ మాట అనుకుంటున్నావా? నిరుద్యోగులతో పెట్టుకుంటే ఏ సీఎం అయినా చరిత్ర చూసుకో. ఒకసారి కొత్తగా సీఎం అయినావు, మంత్రి చేసిన అనుభవం కూడా లేదు నీకు, కానీ అయినా నిన్ను గద్దెనెక్కించి సీఎం చేస్తే నువ్వేం చేస్తున్నావు? ఎల్క పిల్ల కనుక తిని బస్తాల మీద పొరిలినట్టుగా పొర్లుతున్నావు తప్పితే నీకు గౌరవ సలహాదారులు ఉన్నారు. వాళ్ళంతా ఏం చేస్తున్నారా? పైళ్లకు దుమ్ములు దులిపవను. ఈ సమాజంలో ఏం నడుస్తుందో తెలుసుకోమను. అది తెలుసుకోకుండా పనికి రాని వాళ్ళని, నా కులం రెడ్డి వాళ్ళని, మా వాళ్ళని, వాళ్ళని సలహాదారులుగా పెట్టుకుంటే నీ కొంప మునగడం ఖాయం. నువ్వు సీఎం గా మరి దిగిపోవడం ఖాయం. ఇది గుర్తుపెట్టుకో. సిగ్గు లేకుండా నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను ఇవ్వకుండా మాట తప్పి ఇంకా నేనే 2034 వరకు రేవంత్ రెడ్డి సీఎం ఉంటాడు. ఎట్ట సీఎం ఉంటావా? ఫస్ట్ నువ్వు కొడంగల్ ఎమ్మెల్యే గెలుస్తావా చూసుకో. నీ సీటు నువ్వు చూసుకో. సీఎం అనేది కళ. మరి కళగాన్ని తెల్లారి ప్రెస్ మీట్ ఇచ్చినావు కానీ సీఎం అనేది మామూలు మాట కాదు. నువ్వు ఈ ఒక్కసారి ఉండడమే మా వల్ల అయితే లేదు, మేము తట్టుకోలేకపోతున్నాం. అప్పుడు రేవంత్ రెడ్డి కావాలన్నావు, ఇప్పుడు రేవంత్ రెడ్డి వద్దురా నాయన, గా కేసీఆర్ మాకు చాలా ముద్దని ఇప్పుడు అనిపిస్తుంది. తెలివగా చేసినావు అప్పుడు నిరుద్యోగులం. కానీ ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నువ్వు అనుకుంటున్నావు నిరుద్యోగుల జోలికి వస్తే ఏ సీఎం అయినా గంగలో కలిసిపోయారు. వాళ్ళే ఇప్పుడు నిరుద్యోగులు అయ్యి వాళ్ళు ప్రశాంతంగా ఉంటున్నారు. కాబట్టి మమ్మల్ని నిరుద్యోగులను చేస్తే నిన్ను కూడా సీఎం పదవి తీసి నిన్ను కూడా నిరుద్యోగిని చేయడమే మా బాధ్యత. అంతకు మించిన బాధ్యత మాకేం లేదు. నువ్వు అనుకుంటున్నావేమో మా మంత్రులు అది చేస్తారు, మీ మంత్రులు ఇది చేస్తారు అంటే మీ మంత్రులంతా ఒక దమ్ము లేని మంత్రులు. వాళ్ళకన్నా సబ్జెక్ట్ ఉందా? ఒక మంత్రి 60,000 అంటాడు, ఒక మంత్రి 70,000 అంటాడు, ఒక మంత్రి 74,000 అంటాడు. ఎవరికో పుట్టిన పిల్లలు మా పిల్లలు అనడానికి సిగ్గు లజ్జ ఏమైనా ఉందా మీకు? కనీసం అని నేను అడుగుతున్నా. ఒక నిరుద్యోగ చెబుతున్నా, గుర్తుపెట్టుకో. ఎవరికో పుట్టిన పిల్లలు మీ పిల్లలు గారు. కేసీఆర్ ఇచ్చిన జాబులు మేమే ఇచ్చినామంటే ఎక్కడన్నా ఇది నమ్మేదేనా? ఈ నిరుద్యోగులంతా చదువుకున్న వాళ్ళు కదా, చదువుకున్న వాళ్ళ ముంగల తమాషాలు చేయడం పని చేసుకో. ఏమన్నా రైతులు అనుకుంటున్నా? వారు రైతులను మోసం చేసినట్టు, లేబర్లను మోసం చేసినట్టు, అమాయకులను మోసం చేసినట్టు ఈ నిరుద్యోగులను మోసం చేయాలనుకుంటే నిన్ను గంగలో కలపడం, నీకు తక్షణమే నిన్ను తొందరలోనే మాజీలు చేయడం మా పనిగా పెట్టుకుంటున్నాం. నిన్నెట్ట మాజిగా చేయాలి, ఎట్ట నిరుద్యోగంగా చేయాలనేది మా లక్ష్యంగా పెట్టుకొని నిన్ను నిరుద్యోగం చేసేదాకా మేము నిద్రపోవు నిరుద్యోగ సంఘం అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ రాష్ట్రంలో మరి రైతుల పరిస్థితి ఏందన్న? నిరుద్యోగుల పరిస్థితి అయితే కళ్ళ గట్టినట్లుగా అనిపిస్తున్నది. మరి రైతుల పరిస్థితి ఏంది, ప్రజల పరిస్థితి ఏంటి? రైతులకు కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకొని వచ్చింది మన కేసీఆర్ గారు. ఇప్పుడు ఇది వర్షాకాలం, ఈ టైంలో ఎంత వర్షం పడాలి? వర్షాలు బందండి. ఇది వచ్చే కాలం, ఎప్పుడు కాలాన్ని నమ్ముకోవద్దు. కాలాన్ని నమ్ముకోదనే ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకొని వచ్చి ఇప్పుడు నీళ్ళు అందిద్దాం అనుకున్నాడు. ఇప్పుడు ఈ టైంలో ఏం చేసిరు? ఈ మొత్తం నీళ్ళు బంద్ చేపియడము, కావాలని ఆనకట్టలు బంద్ చేపియడము. ఈ రైతులను సతాన్ని చూడు. ఏమనంటే హరీష్ రావు గారు కేటీఆర్ గారు ప్రశ్నిస్తే వాళ్ళని కోసి వాళ్ళ రక్తంతో పారిద్దామని అంటున్నాడు. ఎంత మూర్ఖత్వమైన మాట! ఒక సీఎం హోదాలో ఉండి ఆ విధంగా మాట్లాడవచ్చా? రైతులు అంటే ఎందుకు అంత చిన్న చూపినకి? ఇంట్లో కూర్చొని మన్మల్లకు పూరీలు వేసిచ్చుడు కాదు. వీడికి వచ్చి ఒక ఉద్యమకారులతో ఒకసారి మాట్లాడమనండి. వాళ్ళ కడుపు నొప్పి ఏందో తెలుస్తుంది, వాళ్ళ బాధ ఏందో తెలుస్తుంది. వాళ్ళు అసలు 3 రోజులు మా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారిని వచ్చి వాళ్ళ బాధ వ్యక్తం చేయించారు. అన్న మాకు తినడానికి కూడా ఇబ్బంది అవుతుంది, ఇన్నేళ్ళంది మా అమ్మ మా నాన్న వాళ్ళు ఇంట్లో కష్టపడి, ఇంట్లో ఒక ఫ్యామిలీ మొత్తం కష్టపడితే ఒకడు వెళ్తాడు ఇంట్లో చదివేటాడు. చదువు అంటే అంత ఈజీగా అవుతుందా? ఇప్పుడు స్కాలర్షిప్లు బంద్ చేసిండు. స్కాలర్షిప్ బంద్ చేసి ఇప్పుడు డిగ్రీ కాలేజీలలో నిన్న మొత్తం ఇదే పని. డిగ్రీ కాలేజీలో పోయి వాళ్ళు ఏం చెప్తారు? మీ స్కాలర్షిప్ అమౌంట్ వస్తలేదు, మిగతా పైసలు కడితేనే మీకు హాల్ టికెట్ అంటారు కాలేజీ యజమానం. ఇప్పుడు మన కాలేజీ వాళ్ళు కూడా ఇబ్బంది అవుతుంది కదా. వాళ్ళని కూడా ఇప్పుడు డిగ్రీ చదివేటాలని అంటే నిరుద్యోగులు మళ్ళీ తయారు కాకుండా ఉండొద్దు అని చెప్పేసి ఇలా చదవకుండా ఆపుదామని స్కాలర్షిప్లు ఆపిర్రా. ఎంత పొరపాటు జరుగుతుంది? యువతని ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో చూడండి. ఇది మన రేవంత్ రెడ్డి గారికి గుణపాఠం చెప్పడానికి మేమందరం నడుము కట్టు సిద్ధంగా ఉన్నాం. మరి ఇంకా 6 గ్యారెంటీల ముచ్చట ఏంటి? అసలు ఈ మెయిన్గా ఈ 6 గ్యారెంటీల గురించి మాట్లాడొద్దనే ఈ ఉద్యమకారులు ఇది ఒకటి వేసిండు. ఆ రైతులకు రక్తం, ఈ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళది రక్తంతో పారిస్తామంటుండు. మొత్తం టాపిక్ డైవర్ట్ చేసుకుంటే అందరిని ఇబ్బంది పెడుతుండు. 6 గ్యారెంటీలు పక్కకు పోయింది. ఇప్పుడు 6 గ్యారెంటీలలో 6 గ్యారెంటీల సంగతి ఎవరు అడగ కూడా అడుగుతలేరు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏంది? వికలాంగుల పరిస్థితి ఏంది? వికలాంగులకు ఒక 29 హామీలు ఇచ్చినాడు. 29 హామీలలో వాళ్ళు ఏమంటారు? ఫ్రీ బస్ అని ఒకటి, మన ఉద్యోగాలు,
ఇవి చిన్న చిన్న 2-3 అన్న ఇవ్వమని చెప్తారు. కనీసం వాళ్ళు కూడా వాళ్ళు మాకు వచ్చిన 29 హామీలల్లా కనీసం 1-2 అన్న ఇచ్చి మమ్మల్ని ఆనందపరచండి రా బాబు, మేము తప్పై చేసిన ఓట్లు. ఒక ఫ్యామిలీ మొత్తం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. వాళ్ళు 2 లక్షల ఉద్యోగాలు అంటే ఎంతమంది ఎన్ని లక్షల మంది ప్రిపేర్ అయి ఉంటారు? అన్ని లక్షల మంది ఫ్యామిలీలకు ఎంత ఇబ్బంది అవుతుంది. అందరిని రోడ్డు మీద తీసుకొచ్చినట్టే కదా. ఇప్పుడు వీళ్ళందరూ తిండి తిప్పలు లేకుండా రోజు ఆ సాయిబాబా గుడి కాడ మధ్యాహ్నం అన్నదానం ఉంటుంది. ఆ సాయిబాబా గుడి కాడ పోయి అన్నదానంలో పోయి తింటారు వాళ్ళు. అది చూసి ఎమ్మెల్యే గారు దాన్ని చూసి చెల్లించి కేటీఆర్ గారి సమక్షంలో తీసుకొని పోయి మరి వీళ్ళకి ఏదైనా న్యాయం చేద్దాం, ఏదైనా హామీ ఇద్దాం, వచ్చేది మన ప్రభుత్వం, ఖచ్చితంగా వీళ్ళకు తగిన ఉద్యోగాలు కల్పిద్దాము. ప్రధానంగా ఒకటే పాయింట్ తీసుకున్నారు ఇప్పుడు కేటీఆర్ గారు. వచ్చే మన బీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ గెలిచిన తర్వాత కంపల్సరీ ఫస్ట్ నిరుద్యోగులను సాటిస్ఫై చేయాలనేది ఫస్ట్ పాయింట్ పెట్టుకున్నారు. వాళ్ళని నిరుద్యోగులను సాటిస్ఫై చేయడానికి ముందుకు వస్తున్నాం. థ్యాంక్ యూ అన్న. చెప్పండి అన్న, ఎట్లా చూస్తారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యాఖ్యలంతా బీఆర్ఎస్ చుట్టే తిరుగుతుంటాయి? వాళ్ళు పార్టీలో ఉన్నా కానీ వామపక్షాలు ఉన్నాయి, ఇక్కడ బీజేపీ ఉన్నది, మళ్ళా బీఎస్పీ కూడా ఉన్నది, తెలుగుదేశం కూడా ఉన్నది. కానీ ఏ నాయకులను టార్గెట్ చేయకుండా కేవలం బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేసి మాట్లాడతాడు. ఎందుకు? ప్రధాన ఉద్దేశం ఏంటి? खाली बीआरएस के पीछे रहते हैं उन्होंने, कुछ भी बोले कि ये कर दिए वो कर दिए। उन्होंने क्या करे? 3.5 साल हो गया आके, उन्होंने क्या करे? इसके लिए क्या करे? कोई आके बोला क्या? आज तक कुछ नहीं कर रहे वो लोग, सिर्फ हमारे पीछे पड़े हुए बीआरएस बीआरएस बीआरएस। क्यों बोले तो हम आगे है, हम काम करने वालों में से है, हम हमेशा काम करने वालों में से है, काम करेंगे, आगे चल के भी यही काम करेंगे। तो हमारा मुद्दा ये एक ही है कि बीआरएस आना, और 100% नहीं 101% बीआरएस ही आएंगी। और आने के बाद पूरे यूथ को, स्पेशली ओल्ड सिटी को, जो यूथ है जो ये टाइम पास इधर उधर चबूतरों पे होटलों में जो कर रहे हैं ना, वो लोग को कैश करेंगे हम, वो लोग को सरवाइव कराएंगे, वो लोग को जॉब दिलवाएंगे। ये हमारा काम है शुरू से। बीआरएस इसलिए इतना आगे है, सबके पीछे सबको छुपता इसलिए बीआरएस, बीजेपी को छुपता, टीडीपी को छुपता, इसलिए छुपता कि हम काम करने वालों में से बात कम करते, काम ज्यादा करते। तो ये हमारा मुद्दा है, ये हमारा मीटिंग होने का यही है कि हम सबको देखेंगे, नीचे से लेके ऊपर तक जो भी है आएंगे, जिसको भी देखेंगे अच्छे से देखेंगे। थैंक यू वेरी मच, धन्यवाद।